కేసీఆర్ విదేశీ టూర్లకు ప్లాన్ చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ విదేశీ టూర్లకు ప్లాన్ చేస్తున్నట్టుగా ఒక కథనాన్ని దిశ తీసుకుంది. సో ఇది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ నేతల ఫారిన్ పాలిటిక్స్, విదేశీ యాత్ర గులాబీ పార్టీ ప్లాన్ రాజకీయ స్ట్రాటజీలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూర్. ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్లు. చైనా, రష్యా, యూకే దేశాలకు పయనం. అందరూ ఒకేసారి వెళ్లకుండా టీంల వారీగా కారు ఫ్యూచర్ ప్లాన్పై డిస్కషన్. ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశంపై చర్చించే ఛాన్సు. సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు. ఈ నెల 11 నుంచే టికెట్లు బుకింగ్. ఇందుకు ఒక మాజీ మంత్రి ఆర్థిక సహకారం. అంతా గులాబీ బాస్ డైరెక్షన్లోనే. ఇక బీఆర్ఎస్ పార్టీ ఫారిన్ టూర్కి సిద్ధమైంది. వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించాలని పార్టీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలకు ఆహ్వానం అందినట్టుగా టాక్. వచ్చే వారం నుంచి వీరంతా టీంల వారీగా పయనం కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ టూర్ వెనుక ప్లాన్ ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు లేని యాత్రలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇది మామూలు టూరేనా, లేక రోజు రోజుకు బలహీనపడుతున్న పార్టీని కాపాడుకునే వ్యూహం ఏదైనా ఉందా అనే కోణంలో డిస్కషన్ నడుస్తుంది. సో చాలా రోజులుగా వినిపిస్తున్న మాట, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం, ఇక్కడ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం ఒకరి తర్వాత ఒకరు చేజారుతుండడం, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోవడం, దీంతో పాటుగా ఎమ్మెల్సీలు జంప్ అయిపోయినారు. ఒకవైపు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం బలహీనపడిపోయి వీక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సో బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా బతికించుకోవాలి, కేసుల నుంచి బయటపడాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కాళేశ్వరానికి సంబంధించిన ఒక కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంది. విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన అంశం మీద ఒక ఎంక్వైరీ నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ నడుస్తుంది. ఈ 3 ముసురుకొస్తున్న ముప్పుల్లాగా పొంచి ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకా కేటీఆర్ మీద కూడా చాలా అంశాల మీద విచారణ మొదలు పెట్టబోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ కేటీఆర్ ఈ ఇద్దరు కనుక ఏదైనా కేసులో అరెస్ట్ అయితే పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత జైల్లో ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా పోతే ఉన్న ఎమ్మెల్యేలకు ఆత్మస్థైర్యం కోల్పోయి, ఉన్న పార్టీ నేతలు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళు కాంగ్రెస్ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు మొత్తం ఉన్న పలంగా ఫారిన్ టూర్లకు వెళ్ళడం అనేది ఇక ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు వీళ్ళు ఎందుకు ఫారిన్ టూర్లకు వెళ్ళబోతున్నారు అంటే, అక్కడ ఫారిన్ టూర్కి వెళ్ళి అక్కడ విదేశాల్లో ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహించుకోబోతున్నారట. ఒకేసారి కాకుండా ఒక్కొక్కరుగా ఫారిన్ టూర్కి వెళ్ళబోతున్నారు. వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళు ప్రస్తుతం మెయిన్ టార్గెట్ బీజేపీతో ఒక అవగాహనకు రావాలి. బీజేపీతో పొత్తు, లేదా అధికారికంగా పొత్తు లేదా అనధికారికంగా పొత్తు పెట్టుకుంటే బీజేపీ సపోర్ట్ ఉంటే తప్ప తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాధించడం కష్టం, రాజకీయాలు చేయడం కష్టం అని చెప్పి బీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారట. సో అందులో భాగంగానే బీఆర్ఎస్ లీడర్లు ఒకరి తర్వాత ఒకరు ఫారెన్ టూర్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫారెన్ టూర్లోనే డిస్కషన్ చేసుకొని పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడతారట. మరి అది ఏం చేయబోతున్నారు వాళ్ళనే చూడాలి. సో మరోవైపున కేటీఆర్ మీద కూడా ఒక కేసు నమోదైంది. ఇప్పటికే నిన్న మేడిగడ్డ అంశం విషయంలో కేసీఆర్కు నోటీసులు వచ్చిన వార్త చూసినాం. సో తాజాగా కేటీఆర్పై కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్రపై కూడా మహాదేవ్పూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్. అనుమతి లేకుండా డ్రోన్తో వీడియో షూటింగ్, మేడిగడ్డ బరాజ్ విజువల్స్పై ఫిర్యాదు. ఇక ఇటీవల చూసినాం మేడిగడ్డ బరాజ్కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళడం, అక్కడ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విజువల్స్ మొత్తం మీడియాకు కూడా ఇవ్వడం మనం చూసినాం. అయితే మేడిగడ్డ బరాజ్ మీదకి డ్రోన్ కెమెరాలను పంపించి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఫోటోలు తీయడంతో కేటీఆర్ మీద, బాల్క సుమన్ మీద, గండ్ర మాజీ ఎమ్మెల్యే వీళ్ళ మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయట. ఇక ఇది దీనికి సంబంధించిన